సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్పై దరఖాస్తుపల్లి గ్రామస్తులు దాడి చేశారు. పిఎస్లోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. చెట్టు కురేసుకుని 22 ఏళ్ల బీరప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని కిందికి దించారు వట్పల్లి పోలీసులు. చెట్టుపై నుంచి మృతదేహాన్ని ఎలా కిందికి దించుతారని పోలీసులపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. స్టేషన్పై దాడి చేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాము. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? వట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ వట్పల్లిలో శివార్లో ఉన్నటువంటి ఒక దాబలో వట్పల్లి మండలం దరఖాస్తుపల్లి గ్రామానికి చెందినటువంటి వీరప్ప అనే 22 ఏళ్ల యువకుడు ఆ దాబాలో వెయిటర్ గా పనిచేస్తా ఉన్నాడు. అయితే ఈ రోజు ఉదయం ఏం జరిగిందనేది తెలియదు, కానీ ఈ రోజు ఆ దాబా శివార్లో ఉన్నటువంటి ఒక చెట్టుకు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకొని ఆ బీరప్ప అయితే మృతదేహం కనిపించింది. దీంతో ఆ దాబా యజమాని ఎవరైతే ఉన్నారో దాబా యజమాని వట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. అయితే వట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులకు, మృతి చెందినటువంటి యువకుడు ఎవరైతే బీరప్ప అనే యువకుడు ఉన్నారో యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా బీరప్ప మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందికి దించారు. దీంతో ఆ కిందికి దించిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి బీరప్ప కుటుంబ సభ్యులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాకుండానే మృతదేహం ఎలా కిందికి దించుతారని పోలీసులతో, అక్కడే ఉన్నటువంటి కానిస్టేబుల్స్ తో వాగ్వాదానికి దిగారు. దాబా యజమానితో వట్పల్లి పోలీసులు కుమ్మక్కయ్యారా అంటూ కూడా వారంతా ఆరోపణలు చేస్తూ పోలీసుల తీరుపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్నటువంటి వట్పల్లి పోలీస్ స్టేషన్, కూతవేటు దూరంలోనే వట్పల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి